హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ టేలోస్ నగరం. 25,000 సంవత్సరాల క్రితం భూమి మీద 5 ఖండాలు ఉండేవి. అందులో 2 ఖండాలు మాత్రమే ప్రజలు నివసించడానికి అనువుగా ఉండేవి. ఈ 2 ఖండాల్లో 2 నాగరికతలు ప్రజలు నివసించేవారు. మొదటిదేమో లెమోరియా నాగరికత, రెండవది అట్లాంటిక్ నాగరికత. లెమోరియా నాగరికత అమెరికా, ఆసియా, పెసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ప్రజలు నివసించేవారు. వీళ్ళు ఎప్పుడూ ఆత్మతో అనుసంధానం అయి ఉండేవాళ్ళు. వీళ్ళు ఎక్కువగా ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ళు. ఆత్మపరమైన ఎరుకను కలిగి ఉండేవాళ్ళు. భగవంతుని మీద నమ్మకాన్ని కలిగి స్వేచ్ఛని కోరుకునేవారు. భగవంతుని మీద నమ్మకంతో పూజలు చేస్తూ ఉండేవారు. అప్పట్లోనే లెమోరియాన్ ఖండాల్లో పెద్ద పెద్ద పిరమిడ్ లాంటి నిర్మాణాలతో ఆలయాలు ఉండేవి. అందులో పూజారులు ఉండేవాళ్ళు. ఈ పూజారులు ఎంతో ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు. వీరు ఆలయానికి వచ్చేవారికి ఆత్మజ్ఞానం నేర్పించేవాళ్ళు. అట్లాంటిస్ నాగరిక ప్రజలు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో నివసించేవారు. వీళ్ళు ఎక్కువగా సైన్స్ నమ్మేవాళ్ళు. భగవంతుని మీద వీళ్ళకు ఎలాంటి విశ్వాసం లేదు. ఉన్నదంతా సైన్స్ అని నమ్మేవాళ్ళు. లెమోరియన్లని బానిసలుగా హీనంగా చూసేవాళ్ళు. వాళ్ళతోనే అన్ని పనులు చేయించుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా లెమోరియన్లు సైన్స్ని నేర్చుకోవడానికి అట్లాంటిస్ ఖండాలకు వెళ్ళేవారు. అట్లాంటిస్ ప్రజలు కొద్దిమంది ఆధ్యాత్మికత మీద ఆసక్తితో ఆత్మవిద్య నేర్చుకోవడానికి లెమోరియన్ ఖండాలకు వెళ్ళేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు ఈ 2 నాగరికతలు కలిసే జీవించాయి. కానీ రాను రాను అట్లాంటిస్ల దౌర్జన్యం లెమోరియన్లపైన ఎక్కువైపోయింది. దాంతో ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన లెమోరియన్లు కూడా వారి సహనాన్ని కోల్పోయారు. క్రమక్రమంగా ఈ 2 నాగరికతల మధ్య గొడవలు యుద్ధానికి కారణమైనాయి. లెమోరియాలోని పూజారులు వాళ్ళ దివ్య దృష్టితో రాబోయే కాలంలో ఈ 2 ఖండాల మధ్య ఒక గొప్ప యుద్ధం జరగబోతుందని తెలుసుకున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని అక్కడ ప్రజలకు తెలియచేశారు. కానీ ఎవరూ నమ్మలేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే యుద్ధం మొదలైంది. సైన్స్ అండ్ టెక్నాలజీతో ముందున్నటువంటి అట్లాంటిస్ ప్రజలు థర్మోన్యూక్లియర్తో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఆ యుద్ధం భయంకరంగా కొనసాగింది. 2 నాగరికతలు క్రమక్రమంగా పతనమవ్వడం మొదలుపెట్టాయి. ప్రకృతికి విరుద్ధంగా జరిగిన యుద్ధం కావడం వల్ల 2 ఖండాలు మునిగిపోయాయి. థర్మోన్యూక్లియర్తో యుద్ధం చేయడం వల్ల భూమి మీద మట్టంతా క్రమక్రమంగా ఇసుకగా మారి ఎడారులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం భూమి మీద ఉన్న ఎడారులన్నీ కూడా ఈ యుద్ధం కారణంగా ఏర్పడినవి. భూమి మీద మనుషులు నివసించడానికి వీలు లేని విధంగా భూభాగంలో మార్పులు రావడం మొదలైంది. దాంతో అక్కడ సామాన్య ప్రజలు చాలామంది చనిపోయారు. ఈ యుద్ధంలో 2 ఖండాలు ధ్వంసమయ్యాయి. మిగిలి ఉన్న జనంలో 25,000 మంది ప్రజలు అక్కడ ఉన్న పూజారులు చెప్పే విషయాన్ని నమ్మడం మొదలుపెట్టారు. అప్పుడే ఏం చేస్తే బాగుంటుందని పూజారుల్ని వాళ్ళు అడిగారు. అప్పుడు ఆ పూజారులు లెమోరియాలోని ఉత్తర భాగంలో మౌంట్ శాస్తా అనే పర్వతం ఉందని, ఆ మార్గం ద్వారా భూమిలోకి వెళ్ళమని వాళ్ళకి తెలియజేశారు. అప్పుడు ఆ 25,000 మంది మౌంట్ శాస్తా దారం గుండా 12 మైళ్ళ భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో నివసించడం మొదలుపెట్టారు. అప్పటికే భూమి మీద యుద్ధం కారణంగా అల్ట్రావైలెట్ కిరణాలు రావడం మొదలైంది. ఓజోన్ పొర పూర్తిగా చిరిగిపోయి డైరెక్ట్గా సూర్యకిరణాలు భూమి మీదకి రావడం మొదలైంది. ఆ పరిస్థితుల్లో భూమి మీద మిగిలి ఉన్న ప్రజల్లో చాలామంది చనిపోయారు. లెమోరియన్ల లాగానే అట్లాంటిస్ ప్రజలు కూడా బ్రెజిల్లోని మాంటా గ్రాసో పీఠభూమి అడుగున వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకొని నివసించడం మొదలుపెట్టారు. కానీ లెమోరియన్లు భూమి లోపల నివసించడానికి అక్కడ ఉన్న అగార్థా నెట్వర్క్ కమిటీ వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. ఈ అగార్థా నెట్వర్క్ అనేది 120 కంటే ఎక్కువ భూగర్భ నగరాలను కలిగి ఉన్న భూగర్భ ఐక్యరాజ్య సమితి అని చెప్పుకోవచ్చు. ఇది నిజానికి అంతర్గత ప్రపంచానికి ప్రభుత్వ స్థానం. అగార్థా నెట్వర్క్లోని చాలా అన్ని నగరాలు భౌతికమైనవి మరియు కాంతితో కూడుకున్నవి. ఈ అగార్థా నెట్వర్క్లోని కొన్ని ప్రధాన నగరాల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక అట్లాంటిస్ అవుట్ పోస్ట్ POSIT బ్రెజిల్లోని మాంటా గ్రాసో మైదాన ప్రాంతం కింద ఉంది. దీని జనాభా 1.3 మిలియన్స్. తరువాతది షోన్హే. 50,000 సంవత్సరాల క్రితమే భూమి లోపల కాలనీల్ని ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వీళ్ళు హిమాలయాల్లోని లామా సర్చే దగ్గర ఉన్న రహస్య మార్గం ద్వారా లోపలికి వెళ్ళారు. వీళ్ళ సంస్కృతి ఉయ్యార్ అని పిలుస్తారు. వీళ్ళ జనాభా 4 మిలియన్లు. నెక్స్ట్ రామా అనే నగరం. ఈ రామానగరంలోని వాళ్ళు భారతదేశంలోని జైపూర్ సమీపంలో ఉన్నటువంటి రహస్య స్వరంగ మార్గం ద్వారా లోనికి వెళ్ళారు.
వీళ్ళు హిందూ సంస్కృతిని పాటిస్తారు. వీళ్ళ జనాభా 1 మిలియన్. నెక్స్ట్ షింగ్వా. ఉయిగర్ల ఉత్తర వలసల శేషంగా ఉంది ఈ నగరం. దీని రహస్య మార్గం మంగోలియా మరియు చైనా సరిహద్దుల్లో ఉంది. దీని జనాభా 4 మిలియన్స్. ఈ నగరాలు అగర్తా నెట్వర్క్లోని 120 మెట్రోపాలిటిక్ ప్రధాన నగరాల్లోనివి. ఈ అగర్తా నెట్వర్క్ ఎందుకు లెమోరియన్లకు అనుమతి ఇవ్వలేదంటే వీళ్ళు భూమి ఉపరితలం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం భూమి మీద ప్రజలు ఎంతో స్వార్థపూరితంగా ఉంటారని అనుకున్నారు. వాళ్ళు లెమోరియన్లని అంగీకరించడానికి చాలా రకాల పరీక్షలు పెట్టారు. అందులో లెమోరియన్లు నెగ్గారు. చివరికి అగర్తా నెట్వర్క్ భూమి లోపల లెమోరియన్లు నివసించడానికి అనుమతించింది. వీళ్ళు 20 సంవత్సరాలు కష్టపడి ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ నగరానికి ఏం పేరు పెట్టాలని వాళ్ళు ఆలోచించినప్పుడు భూమి మీద వాళ్ళు ఏ ప్రదేశంలో నివసించేవారో ఆ ప్రదేశాన్ని వాళ్ళు టేలోస్ అని పిలిచేవాళ్ళు. ఆ పేరే ఇప్పటి వీళ్ళ కొత్త నగరానికి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. టేలోస్ అంటే ఆత్మతో అనుసంధానం అవ్వడం. అలా వాళ్ళ కొత్త నగరానికి టేలోస్ అని నామకరణం చేసుకున్నారు. ఈ విధంగా 25,000 మంది లెమోరియన్లతో టేలోస్ నగరం అనేది ప్రారంభమైంది. తరువాత టాపిక్ టేలోస్ నగరం గవర్నమెంట్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక బుక్స్ వివరణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.